హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం భయపడతారు కదా. అలాంటి వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. అయితే చాలామంది అనుకుంటారు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం నేర్చుకొని స్టార్ట్ చేయాలి అని కొందరు అనుకుంటారు. అసలు ఏమీ నేర్చుకోకుండా స్టార్ట్ చేసేస్తారు కొందరు. అలా కాకుండా నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి చూసి ఫాలో అవ్వండి. మీకంటూ ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే ఛానల్ స్టార్ట్ చేసి 1-2 మంత్స్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు, ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత రన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఓపిక, సహనం ఉండాలి. ఈ 2 పూర్తిగా మనం ఉంటేనే యూట్యూబ్ అనేది మనం రన్ చేయగలం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే, కంటెంట్ పైన క్లారిటీ కావాలి. అంటే యూట్యూబ్‌లో వీడియోస్ అందరూ పెడుతున్నారు కదా, మనం ఎందుకు పెట్టకపోవాలి? అందరూ ఏదేదో చేస్తున్నారు, మనం ఎందుకు చెయ్యకపోవాలి అని కాకుండా, నాలో ఏం టాలెంట్ ఉంది? జనాలకి నేను ఏం చూపించగలను అని మీకు మీరు ఆలోచించుకొని, టైం పట్టినా పర్లేదు, నిదానంగా ఆలోచిస్తే మీలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా బయటపడతది. అప్పుడు మనకి కూడా మన కంటెంట్ మీద ఒక క్లారిటీ అనేది ఉంటదనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకొక క్లారిటీ వచ్చేసింది కదా కంటెంట్ మీద, వీడియో షూట్ చేసి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేయొచ్చు అని అనుకోకుండా, యూట్యూబ్‌లో మనం వీడియో అప్‌లోడ్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మనం కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవ్వాలనమాట. ఆ రూల్స్ మనకు తెలియాలి అంటేనే. సరే, ఈ కంటెంట్ నేను చేయాలి అనుకుంటున్నాను అని మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు టెక్ ఛానల్స్ చూడాలి. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ వస్తే ఓకే, రాని వాళ్ళు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ ఎక్కడ యూజ్ చేయకూడదు, సాంగ్స్ అయితే ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఇంకా కాపీరైట్స్ దేనికి పడతాయి, రీయూజ్డ్ అని దేనికొస్తది, ఇవన్నీ నేర్చుకోవచ్చనమాట మనం టెక్ ఛానల్స్ ఫాలో అవ్వడం వల్ల. చాలామంది ఏం చేస్తారంటే, ఏముంది వీడియో షూట్ చేయడం పెద్ద ఇదేటి, అప్‌లోడ్ చేయడం పెద్ద ఇదేటి, వీడియో షూట్ చేసి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేసుకుంటారు. అది ఏం చేస్తే వీడియోస్ మంచిగా ఉంటాయి, మంచిగా తీస్తారు. అవి ఫుల్‌గా వైరల్ అవుతాయి. తర్వాత ఏటవుద్ది, ఏమీ తెలుసుకోకుండా మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేసుకుంటే కాపీరైట్స్, రీయూజ్డ్ అని వస్తాయి. అంత మంచిగా వైరల్ అయిన వీడియోస్‌కి కాపీరైట్స్, రీయూజ్డ్ అని వస్తే మనకి ఎంత బాధ అనిపిస్తది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవ్వండి. మీకు తెలుస్తదనమాట యూట్యూబ్‌లో ఆహా! ఈ విధంగా ఉంటదా, ఇలా చేసుకోవాలా అని. నేను కూడా ఊరికనేమి అలా స్టార్ట్ చేసేలేదు. 1 మంత్ నేను 1 ½ మంత్ నేను చూసి, నేర్చుకొని అప్పుడు నేను స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు కంటెంట్‌పై మనకొక క్లారిటీ ఉంది. వీడియో ఎడిటింగు ఒక 50% నేర్చుకున్నాం. ఒక వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే విధానం మొత్తం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక 10, 15 షార్ట్స్ మనం రెడీగా ఉంచుకోవాలి. షార్ట్స్ అనే కాదు, మీరేం చేద్దాం అనుకుంటే అది వీడియోస్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, లేదంటే 2 కలిపి అవ్వచ్చు. మనం రెడీగా చేసి పెట్టుకోవాలి అనమాట. అంటే మీరు అనుకోవచ్చు, అప్పటికప్పుడు వీడియో షూట్ చేసి, అప్పటికప్పుడు ఎడిట్ చేసి, వాయిస్ ఇచ్చి అప్‌లోడ్ చేసుకోవచ్చు కదా అని. అలా చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే ఈరోజు ఏం చేయాలి? ఏం పెట్టాలి? అనే టెన్షన్‌తోని, అనే ఆలోచనతోని మనం సరిగ్గా చేయలేమనమాట. వాయిస్ ఓవర్ మెయిన్ సరిగ్గా ఇవ్వలేమనమాట. అదే మనం 10, 15 షార్ట్స్ రెడీగా ఉన్నాయనుకోండి, మనం 15 రోజుల తర్వాత షార్ట్ గురించి ఈరోజు మనం ఆలోచిస్తాం. కాబట్టి మనకంటూ క్లారిటీ ఉంటదనమాట. లేదు అప్పటికప్పుడు అనుకుంటే ఆలోచించండి, మనం సరిగ్గా చేయలేము. టెన్షన్‌గా ఉంటదనమాట. ఇంకో విషయం ఏంటంటే, 15 షార్ట్స్ రెడీగా ఉన్నప్పుడు మనం ఈరోజు అప్‌లోడ్ చేయడానికి చెక్ చేసుకుంటాం. కరెక్ట్‌గా ఉందా లేదా అన్నదిని. చెక్ చేసుకొని అందులో ఏమైనా లోపాలుంటే మళ్ళీ వాయిస్ ఇస్తాం. కానీ ఇది అలా కాదు. అప్పటికప్పుడు మనకి తెలీదనమాట. ఏదో ఇచ్చేస్తున్నాము, ఏదో అప్‌లోడ్ చేసేస్తున్నాము అన్నట్టు ఉంటదనమాట. అందుకే చెప్తున్నాను, రెడీగా ఒక 10, 15 షార్ట్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, మీరు రెడీగా ఉంచుకోండి అని. ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, యూట్యూబ్‌లో వీడియో అన్న తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇంకా కామెంట్స్ అయితే చెప్పక్కర్లేదు. ఎన్నెన్నో అంటే, మంచిగా కామెంట్స్ చేసినోళ్ళు ఉంటారు, తప్పుగా కామెంట్ చేసిన వాళ్ళు ఉంటారు. మంచి మనం ఎలా తీసుకుంటున్నామో చెడు కూడా అలాగే తీసుకోవాలి. ఏదైనా నలుగురు అన్న మాటలవ్వచ్చు, మన కామెంట్స్ అవ్వచ్చు, పాజిటివ్‌గా తీసుకుంటేనే మనం ఏదైనా మనం చేయగలం. నేనిది సాధించాలి అనుకుంటున్నానంటే అది ఖచ్చితంగా సాధించగలరు. ఇదనే కాదు, మనం ఏ పని చేసినా ఆ నలుగురు అంటానే ఉంటారు, కామెంట్ చేస్తూనే ఉంటారు. అలాగని మనం అక్కడ ఆగిపోయామనుకోండి, అక్కడే ఆగిపోతాం. అలా ఉంటదనమాట జనాలతో పని. జనాలు అస్సలు పట్టించుకోకుండా చేసుకుంటూ ఎళ్తేనే మనం యూట్యూబ్ అనేది రన్ చేయగలము కూడా. ఇంకా సిక్స్త్ పాయింట్ ఏంటంటే, మనం కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసుకున్నాం, కష్టపడి వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం, ఆహ్, కష్టపడి యూట్యూబ్‌లో ఒక 10, 15 షార్ట్స్ రెడీగా పెట్టుకొని ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాము. వ్యూస్ రావట్లేదు అంటే అది ఎవ్వరికైనా చాలా బాధ అనమాట. అది ప్రతి ఒక్క యూట్యూబర్‌కి ఉంటదనమాట.
అలాగని మనం వ్యూస్ చూస్తూ కూర్చుంటే గనక వీడియోస్ అస్సలు చేయలేము. కాబట్టి మనం వ్యూస్ పట్టించుకోకుండా ఉంటేనే మనం వీడియోస్ చేయగలం, ముందుకెళ్ళగలం అనమాట. ఎలా ఉంటదంటే ఒక్కొక్క రోజు రీచ్ ఎక్కువ ఉంటది. ఒక్కొక్క రోజు రీచ్ తక్కువ ఉంటది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన వీడియోకి వ్యూస్ అస్సలు రావు. బాలేదు ఇదేం వీడియోరా బాబు అనుకున్నాటికి వ్యూస్ ఎక్కువొస్తాయి. నా వీడియోస్ మాత్రం చాలా అలాగే అయ్యాయనమాట. అయ్యో! ఇది బావుంది, ఇది ఎళ్తది అనుకున్న వీడియో అస్సలు ఎళ్ళేది కాదు. ఏం బావుందిలే, ఇంకా ఏం పెడతాంలే అనుకోని పెట్టిన వీడియోకి 10,000 వచ్చిన షార్ట్ ఒకటుందనమాట. అలా ఉంటదనమాట యూట్యూబ్ అంటే. యూట్యూబ్‌లో వీడియోస్ పరిస్థితి ఇలా ఉంటదనమాట. వ్యూస్ చూసుకొని బాధపడే కంటే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? మంచిగా చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన బ్రెయిన్‌లోకి మంచి కంటెంట్ అనేది వస్తదనమాట. లేదు అస్తమాను వైటీ స్టూడియో ఓపెన్ చేసుకొని వ్యూస్ ఎంతొచ్చాయి అని చూసుకుంటే మాత్రం ఏంట్రా బాబు ఈ వ్యూస్ ఇంకెందుకు మనం ఆపేద్దాము, ఇంక మనం చెయ్యలేము అని ఖచ్చితంగా ఆలోచన వస్తదనమాట. ఆ ఆలోచన రాకుండా ఉండాలి అంటే మనం వ్యూస్ అస్తమాను చూసుకోకుండా మనం చేయాల్సింది చేసుకెళ్ళిపోవడమే. ఈరోజు యూట్యూబర్స్ అందరి పరిస్థితి అదే. కొందరు ఓపికగా సహనంతో ఉన్నారు కాబట్టే యూట్యూబ్‌లో చాలామంది సక్సెస్ అయ్యారు. కొందరికి సక్సెస్ రాకపోయినా సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా చేసుకుంటున్నారు అంటే అదే ఓపిక, సహనం ఉన్నది కాబట్టి. ఇదనమాట ఈరోజు వీడియో. నేను యూట్యూబ్‌లో కొంచెం నేర్చుకున్నది, నేను మీకు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి.